ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ప్రియమైన టీవీ ప్రేక్షకులందరికీ మా సింపాల్స్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాము. క్రీస్తునందు ప్రియమైన నమ్మకమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మలారా, మీ అందరికీ మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున శుభములు, నా నిండు వందనాలు తెలియపరచుకుంటున్నాను. వారం వారం టీవీ ద్వారా మిమ్మల్ని కలుసుకొని మీతో ఆత్మీయ సహవాసం చేసుకుని తరుణమిచ్చిన దేవాది దేవునికి రుణస్థుడుగా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా మీ అనుభవాలు మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మా ద్వారా వెత్తబడిన వాక్యాన్ని విని బలపడి మాతో మీ ఆనందాన్ని పంచుకొని రక్షింపబడుతున్న వారి కొరకు, మేలులు పొందుకున్న వారి కొరకు దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఎప్పట్లాగే మరొక ఆత్మీయ సందేశాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. నిర్గమాకాండం 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఏ పని చేసినా దేవుని వైపు ధ్యాస పెడుతూ ఉంటారు. ప్రతి సందర్భంలో కూడా దేవుడు 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 అనే ధ్యాస కలిగి ఉంటారు. మోషేకు దేవుడు అంటే చాలా ఇష్టం. ఎందుకు? తన తల్లి ఉగ్గుపాలతో పెంచింది. వాస్తవానికి మోషే తల్లి తన బిడ్డను ఎలాంటి పరిస్థితుల్లో కన్నదో ఒకసారి మనం ఆలోచన చేయాలి. చాలా కఠినమైన పరిస్థితుల్లో, అంటే ఫరో ఇశ్రాయేలీల్లో మగబిడ్డను చంపేయమన్న ఆ రోజుల్లో మరి ఈమె బిడ్డను కన్నది, మగబిడ్డను కన్నది. మగబిడ్డ చంపబడాలి, కానీ బ్రతికింపబడ్డాడు. ఇది దేవుని ప్రణాళిక. 3 నెలలు పెంచి, కష్టతరంగా పెంచి, ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో జమ్ము పెట్టిలో పెట్టి మోషేను మరి ఆ నైలు నదిలో విడిచిపెట్టినప్పుడు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ రాణి ఫరో కుమార్తె ఆ నీటిలో ఉన్న బిడ్డ చూసి ఆ బిడ్డ హెబ్రీయుల బిడ్డ అని కూడా గ్రహించింది. ఆ బిడ్డ హెబ్రీయుల బిడ్డ అని గ్రహించి ఆ బిడ్డకు ఆకర్షితురాలైంది. ఇందులో దేవుని ప్రణాళిక ఎంత బాగుందో చూడండి దేవుని బిడ్డలారా. ఓ దేవుని బిడ్డ, నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావేమో చూడు. నిన్ను కూడా దేవుడు ఆయన కృపలో హెచ్చించబోతున్నాడు. నీవు ఆయన బిడ్డగా పెంచటానికి ఆయన మార్గాన్ని సరళం చేస్తున్నారు. వాస్తవానికి రాజుగారి ఇంట ఒక బిడ్డను పెంచడానికి పెద్ద కష్టం కాదు. రాజుగారి ఇంట ఒక చిన్న బిడ్డను పెంచడానికి పెద్ద కష్టం కాదు. అయితే ఇక్కడ హెబ్రీయుల బిడ్డ, ఇంకా చెప్పాలంటే వాళ్ళ బానిసల బిడ్డ. ఆ బిడ్డ మరి దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు కాబట్టి ఫరో కుమార్తెకు ఇష్టుడయ్యాడు. ఆ పసిబిడ్డ ఆకర్షితుడైన తర్వాత వాళ్ళ పని వారిని పిలిచి ఈ బిడ్డను రాజకోటకు తీసుకొచ్చి రాజకోటలో పెంచండి అంటే ఎంతమంది పెంచరండి? ఎంతమంది అయినా పెంచుతారు రాణి ఆజ్ఞాపించినప్పుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఆ బిడ్డను పెంచటానికి మరి దాది కావాలనే ఆలోచన తనకు రావడం, అక్కడే మోషే సహోదరైన మిరియాము
అక్కడే ఉండి దాదీని తీసుకొస్తాను బిడ్డను పెంచడానికి, ఇశ్రాయేలీలో ఒక స్త్రీ ఉంది అని చెప్పడానికి దేవుడు అక్కడ ద్వారం తెరిచాడు. వెంటనే ఆమె అంగీకరించింది. సొంత తల్లిని తీసుకొస్తే ఈ బిడ్డను పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఎక్కడైతే మరణం పొందుతుందో అక్కడ జీవం పెట్టాడు దేవుడు. ఎక్కడైతే మరి చావు దాగి ఉందో అక్కడ ఆత్మీయమైన విజయం ఆ పసిబిడ్డకు దేవుడు దయచేశాడు. ఏ తల్లి అయితే పెంచలేక నీటిలో వదిలిందో ఆ తల్లి చేతికి ఆ బిడ్డ తిరిగి చేర్చబడ్డాడు. ఎంత ప్రణాళిక ఉందో దేవునికి చూడండి ప్రియులారా. ఇలాంటి ప్రణాళిక నీ పట్ల నా పట్ల కూడా దేవునికి ఉందని నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దని ప్రభుపేట మీకు తెలియచేస్తున్నాను. అతన్ని ఆ తల్లి దైవభక్తిలో పెంచింది. అది ఆమె అదృష్టం. ఆ తల్లి పాలిచ్చి పెంచడమే కాకుండా దైవభక్తితో తన జనుల పట్ల ప్రేమతో జనుల మీద మమకారంతో పెంచింది. అది దేవుని ప్రణాళికలో భాగం. అతడు రాజకుమారుడు. ఇప్పుడు వాస్తవానికి బానిస బిడ్డ, ఇప్పుడు దేవుని ప్రణాళిక ప్రకారంగా రాజకుమారుడు అయ్యాడు. అందుచేత ఆ తల్లి అప్పుడు ఏ విధంగా ఆ మోషేను పెంచిందో ఆ పెంపకం ప్రకారంగా ఈ రోజున మరి ఆ స్వచనాల మీద మమకారం వాంఛ పొందుకోవడం వలన రాజ కోటలోనికి అతడు ప్రవేశించి ప్రాయం వచ్చినప్పుడు తల్లి తీసుకొచ్చి మరి ఆ ఫరో కుమార్తెకు అప్పగించి తన కుమారుడిగా పెంచుకొని అక్కడ అన్ని విద్యలు నేర్పించింది. రాజకీయ విలువిద్యలేంటి, మల్ల యుద్ధాలేంటి, అన్ని రకాలుగా రాజులకు ఎలాంటి మరి క్రీడలు ఉంటాయో, రాజులకి ఎలాంటి తర్ఫీదు ఉంటుందో అంత తర్ఫీదు కూడా ఆమె తన బిడ్డకి ఇప్పించింది. అక్కడ రాజకుమారుడిగా ఎన్ని భాగాలు అనుభవించినా తన స్వజనుల మీద మమకారం పోలేదు. ఎందుకంటే దేవుడైన యెహోవా ఆ బిడ్డ మీద ఒక ప్రణాళిక పెట్టుకున్నాడు కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచన మోషేకు కలిగి తర్వాత సంగతి మరి ఇద్దరు ఒక ఐగుప్తుడు ఇశ్రాయేలీయులు పోట్లాడుకున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూసినప్పుడు మోషే మనసాక వెళ్ళి ఐగుప్తుని చంపి ఇశ్రాయేలీని రక్షిస్తాడు. అప్పుడు ఎవరూ చూడలేదని అనుకుని మరి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు ఇశ్రాయేలీయులు పోట్లాడుకుంటే మోషే మనసాగక వచ్చి ఆ ఇశ్రాయేలీలతో, నాయనలారా ఇది ఇలా పోట్లాడుకోవడం తగదు అనే ఒక మంచి మాట సెలవిస్తే అప్పుడు అందులో ఒకడు ఆ ఐగుప్తుని చంపినట్లుగా మమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నావా అనే మాట వినపడినప్పుడు మోషే గుండె చెదరిపోతుంది. ఈ రహస్యం అందరికీ తెలిసిపోయిందా అని ఇంకా రాజుగారు ఆగ్రహానికి గురి కాకముందే మరి రాజకోటను విడిచిపెట్టి మరి మిద్యాను అరణ్యానికి మరి అతడు పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత సంగతి తెలుసు. మిద్యాను యాజకుడైన ఇత్రో మరి తన కుమార్తె ద్వారా వాళ్ళ ఇంట్లో ప్రవేశించటం, ఇత్రో ఆయనను చేర్చుకోవడం, ఇత్రో తన కుమార్తె అయిన సిప్పోరానిచ్చి వివాహం చేయటం, ఆ తర్వాత ఆ మోషే ఆ ఇత్రో ఇంట్లో మరి ఇంటి అల్లుడుగా కుటుంబ సభ్యుడిగా ఉండి ఆ ఇంటి గొర్రెలను మేపుతూ ఉన్నాడంట. మేపుతూ ఉన్నప్పుడు కూడా దేవుని పర్వతమైన హోరేబు వరకు నడిపించుకొచ్చాడు ఆ గొర్రెల్ని. అంటే తన మనసంతా దేవుని స్థలం ఎక్కడుందో అక్కడికి ప్రయాణం చేసే మంచి మనస్సును కలిగి ఉన్నాడు దేవుని బిడ్డలారా. అందుకే మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే మోషే మరి ఎప్పుడు దేవుని విడిచిపెట్టినట్టుగా కనబడతలేదు. ఆ మిద్యాను అరణ్యంలో ఒంటరిగా పండుకున్నప్పుడు ఆ పైకి చూశాడంట. ఆకాశం మీద ఉన్నటువంటి దేవాది దేవుణ్ణి చూసి అప్పుడు 90వ సంకీర్తనలో ఉన్నటువంటి ప్రార్థన అక్కడ చేశాడట. దేవుని బిడ్డలారా, ప్రభువా తరతరముల నుండి
మాకు నివాస స్థలము నీవే అనే మాటతో ప్రార్థన మొదలుపెట్టాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చాతకమైన ఆ ప్రార్థన ఈ రోజున అనేకమైనటువంటి విశ్వాసుల జీవితాలను వెలిగిస్తుంది. ఆ రోజున ఆ దైవజనుడు చేసిన ప్రార్థన ఈనాటికి అనేకమైన విశ్వాసులను దేవుని కృపలో నడిపిస్తుంది అని నేను మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అందుకనే దేవుడు తన ప్రణాళికలో ఇత్రో దగ్గరికి తోడుకొని వచ్చాడు. ఇత్రో కుమార్తె ద్వారా ఆ గొర్రెలకు నీళ్లు పెట్టడం ద్వారా వాళ్ళ ఇంటికి ప్రవేశించి ఒంటరి వాడికి జంటను కలిగించాడు దేవుడు. అందుకే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్న చెప్పిన దేవుడు తన బిడ్డలను ఒంటరిగా వదలడండి, తన బిడ్డలను ఒంటరిగా విడవడం. అందుకే అతనికి సాటి అయిన సహాయంగా సిప్పోరనిచ్చి తన కుటుంబంలో ఒకరిగా, ఇతర కుటుంబంలో ఒకడిగా ఆయన అక్కడ చేరిపోయాడు. అప్పుడు దేవుని సన్నిధిని వెతుక్కుంటూ గొర్రెలను మేపుకుంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం. మరి ఇప్పుడే చదువుకున్నాం కదా, అరణ్యము అవతలకు తోలుకొని, చూడండి ఆ గొర్రెలన్నింటినీ అరణ్యం అవతలకి తోలుకెళ్ళాడట. తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడికి వస్తే అంటే దేవుడు నడిపించాడు అతన్ని. తన మనస్సుకు మేలు చేద్దాం, తనని వాడుకుందామనే ఉద్దేశం దేవునికి ఉంది. నా ప్రియులారా, మరి దేవుడు మాట్లాడాలంటే ఇంట్లో మాట్లాడవచ్చు, దారిలో మాట్లాడవచ్చు, ఎక్కడైనా మాట్లాడవచ్చు. దేవుడు తన బిడ్డలకి తన సన్నిధిలో హృదయపూర్వకంగా మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది. అందుకే విశ్వాసులారా, మీరు ఎప్పుడు కూడా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను, బయట ప్రార్థన చేసుకుంటున్నాను, చర్చికి వెళ్ళాలా అనుకునే వాళ్ళందరూ కూడా ఈ వాక్యాన్ని విన్న తర్వాత బలపడండి. దేవుని సన్నిధి అంటే పరిశుద్ధుల సహవాసం. పాపులందరూ సన్నిధికి వెళ్ళి పరిశుద్ధులు అవుతారు. అక్కడ పాపాలు ఒప్పుకొని కడుగుకొని మందిరానికి వచ్చి కూడా పాపాలు చేస్తున్న వారిని మనం ఏం చేయలేం. అపవాది చేత పీడింపబడుతున్న వారి జోలికి మనం వెళ్ళలేం. ప్రార్థనే చేయాలి మన వారి కొరకు. మనమైతే ఎంత పాపంతో మందిరానికి వెళ్ళినా యేసయ్య క్షమించే దేవుడు, తిరిగి పాపం చేయదని చెప్పే దేవుడు. అందుచేత అది పరిశుద్ధుల సహవాసం. దేవుడు ధనబిడ్డలతో దేవుని సన్నిధిలో చాలా ఆత్మీయంగా మాట్లాడతాడు. బిడ్డలారా, ఈరోజు మీరు ఈ టీవీ ముందు కూర్చొని వాక్యం వింటున్నారంటే ఇది మీకు దేవుని సన్నిధి. దేవుడు ఇప్పుడు నీతో ఆ రోజున మోషేతో మాట్లాడినట్లుగా ఈ రోజున నీతో మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడండి, వాక్యాన్ని చూద్దాం దేవుని బిడ్డలారా. ఇక్కడ మనకి కనబడుతున్న విషయం ఏంటంటే, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఒక పొద నడిమినంట అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయనంట. దేవుని పర్వతం దగ్గర దేవుని సన్నిధి, దేవుని ఆత్మ ఉంటుంది. దేవుని ఆత్మ ఆవరింపబడి ఉంటుంది. దేవుని ఆత్మ ప్రపంచమంతా ఉంటుంది. ఈ భూమి మీద దేవుని కొరకు నువ్వు పెట్టిన స్థలంలో ఆయన ఎందుకు ఉండడు? దేవుని కొరకు నువ్వు ఏర్పాటు చేసుకున్న స్థలంలో ఆయన ఖచ్చితంగా ఉంటాడు. అది నువ్వు తెలుసుకోవాలా. నువ్వు ఇంట్లోనైనా ప్రార్థన గది పెట్టుకుంటే ఆ గదిని దేవుని కొరకు పెట్టావు కనుక దేవుని ఆత్మ అక్కడికి వచ్చి నిలిచి ఉంటుంది. అందుచేత ఒకవేళ నీవు నీళ్ళంతటినీ ప్రార్థన గదిగా మార్చుకుంటే నీళ్ళంతా ప్రభు ఉంటాడు. నువ్వు ఎక్కడైనా నీ ఇంట్లో ప్రార్థన చేయొచ్చు, ఫలానా ప్లేస్లోనే చేయాలని రూల్ ఏం లేదు. ప్రభు అన్ని చోట్ల ఉంటాడు. నువ్వు ప్రతి స్థలంలో కూడా ప్రార్థన చేయొచ్చు, దేవుని సన్నిధిగా నువ్వు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే దేవుని సన్నిధికి రాబట్టే ఒక పొద నడుమ అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయనని కనబడుతుంది. దేవుని బిడ్డలారా, అగ్ని జ్వాలలలో ఈ మాటలో చాలా మర్మం ఉంది. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం దేవుని బిడ్డలారా. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ దాని పొద కాలిపోలేదు. అగ్ని వలన పొద మండుచుండెను కానీ కాలిపోలేదు అనే మాట మనం వింటున్నాం. అంటే అక్కడ మనం కనబడుతున్న విషయం ఏంటంటే, అగ్ని దేవుని
ప్రభావము పొద ఇశ్రాయేలీల జనాంగం. దేవుని యొక్క అగ్ని ఇశ్రాయేలీల జనాంగం మీద ఎప్పుడు కాపుదలగా ఉంటుంది అని తెలియచేసే ఒక మర్మం అక్కడ కనబడుతుంది. ఆ ఇశ్రాయేలీలు కాలిపోలేదు అంటే వాళ్ళకి క్షేమం, ఎప్పుడు క్షేమం. ఓ క్రైస్తవుడా, ఈ రోజున క్రీస్తునందున్న క్రైస్తవులందరికీ కూడా దేవుని కాపుదల ఈ అగ్నిలాగా ఉంటుంది. నీవు నష్టపోవు. దేవుని బిడ్డగా ఆయన కాపుదలలో ఉన్నప్పుడు, దేవుని కాపుదలలో ఉన్నప్పుడు నష్టపోవు. ఏ భయం ఉండదు నీకు. దేవుని కాపుదల లేనప్పుడే, ఆ పొద బయట ఉన్నప్పుడు అపవాది చెరలోకి వెళ్ళిపోతావు నువ్వు. ఆ పొద అగ్ని మధ్యలో ఉంటే, అగ్ని చేత పొద ఎలాగైతే నింపబడి ఉండి ఆ పొద కాలిపోలేదో, దేవుని వాక్యం అనే అగ్ని నీ చుట్టూ కమ్ముకొని ఉన్నప్పుడు నీకే కష్టం రాదు, నీకే బాధ కలగదు. నీ రోగాలు నయమవుతాయి, నీ బాధలు తెల్లారుతాయి, నీ అభిష్టాలు నెరవేరుతాయి. దేవుని మహిమ నీ మీద ఉన్నప్పుడు, దేవుని ప్రభావం నీ మీద ఉన్నప్పుడు. నా ప్రియులారా, అక్కడ మనం చూసినట్లయితే అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకోనేను. చూసారా, మోషేకు అది గొప్ప వింత అంట, గొప్ప వింత. దేవుని పిల్లలారా, చూడ్డానికి అగ్ని మండుతుంటే పొద కాలిపోలేదు. ఇది నీ జీవితంలో నీ బాహ్య నేత్రాలకు గొప్ప వింత అనుకుంటున్నాం మనం. కానీ నీ చుట్టూ దేవుని అగ్ని కమ్ముకున్నదే, నీ చుట్టూ దేవుని అగ్ని కమ్ముకున్నదే. ఆ కమ్ముకున్న అగ్నిలో నీవు క్షేమంగా ఉన్నావు అనేది ఇంకా గొప్ప వింత. ఎందుకంటే ఆ అగ్ని జ్వాలలో బయటకు వచ్చిన వాళ్ళందరూ సాతాను వలలో పట్టబడి నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారు. భయంకరమైన నరకాగ్ని సాతాను అగ్ని. అగ్ని ఆరదు, పురుగు చావని ప్రదేశంలో మలమల మాడిపోతాయి మన ఆత్మలు. అందుకే దేవుని జ్వాలలలో, దేవుని అగ్నిలో కాపుదలగా నువ్వు ఉంటే నీకు క్షేమం, నీకు దీవెన అని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అది ఒక గొప్ప వింత చూద్దామనుకున్నాడట. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా అతనిని చూచెను. ఆ పొద దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. నా ప్రియుడా, నువ్వు దేవుని సన్నిధికి వస్తుంటే యెహోవా నిన్ను చూస్తాడు, యేసుక్రీస్తు ప్రభువు నిన్ను చూస్తాడు. నువ్వు ఎప్పుడైతే యెహోవా సన్నిధికి నీవు రావడానికి ఇష్టపడతావో, యెహోవా యొక్క కనుసన్నల్లో నిలిచి ఉంటావు, దేవుని యొక్క కనుసన్నల్లో నిలిచి ఉంటావు. నువ్వెప్పుడైతే దేవుని సన్నిధికి రాగలిగిన అలవాటు ఉంటుందో, ఇది చాలామందికి తెలియక దేవుని సన్నిధిని ఒక కమ్యూనిటీ హాల్గా భావించుకుంటారు. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతారు. వాళ్ళకి రావాలంటే వస్తారు, రావాలంటే వచ్చి సెల్ ఫోన్లతో ఆడుకుంటారు, వచ్చి మరి చెడ్డ పనులు చేయడానికి ఇష్టపడుతుంటారు. అక్కడ దేవుని యొక్క కనుసన్నల్లో నువ్వు ఉన్నావు అనే భయం ఉన్న వాళ్ళు ఎవరైనా అలాంటి పనులు చేయరు. దేవుని సన్నిధిలో ఉన్నావు. చాలామంది పాస్టర్ గారు చూస్తున్నారా లేదా అనే చూస్తారు, కానీ పరలోకం నుంచి దేవుడు చూస్తున్నాడా, అది దేవుని సన్నిధి, పాస్టర్ గారి సన్నిధి కాదు. ఆలోచన చాలామందికి రాదు. యెహోవా అతన్ని చూచెను, యెహోవా అతన్ని చూచెను. ఎంత చక్కని మాట. అతడు వచ్చుట చూచెను. నీవు వస్తుంటేనే చూస్తాడట దేవుని సన్నిధికి. అది దేవుని ప్రేమ. తన దగ్గరకు వచ్చే వారందరినీ త్రోసివేసే దేవుడు కాదు, తన యొద్దకు వచ్చే వారందరినీ చేర్చుకునే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, నీ కష్టాల్లో ఆదుకునే దేవుడు, నీ శ్రమలలో నీకు తోడై ఉండే దేవుడు. నీవు ఆయన దగ్గరకు రావడం ఆయనకి ఎంత ఇష్టమో చూసారా. ఆయన చూస్తాడట, ఆయన సన్నిధికి రావడం.
అందుకే ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా మందిరానికి ఆలస్యంగా వెళ్ళేవారు, మందిరాన్ని నిర్లక్ష్యంగా గడిపేవారు. యెహోవా చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, ఆయన కనుసన్నల్లో ఉన్నావు అనే భయభక్తులతో ఉంటే నీకు క్షేమం. 128వ సంకీర్తనలో అంటాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచు వారందరూ ధన్యులు. వాళ్ళేంటంట, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు అంటాడు. ఇంకా చాలా లాభాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. యెహోవా యందు భయభక్తులు కలిగి అనే పదానికి విలువిచ్చేవారు, దేవుని సన్నిధిని భయభక్తులతో వెంబడించేవారు ఆశీర్వాదానికి కర్తలవుతారు అని ప్రభుపేట మీకు తెలియచేస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా అతనిని చూచెను, దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. దేవుని పిల్లలారా, ఈ రోజున దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దైవజనుడిని మరుగు చేసి దేవుడు నువ్వు ఆయన దగ్గరకు వస్తే నీతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు నువ్వు మోషే చెప్పినట్లుగా చిత్తము ప్రభువా అంటూ నేర్చుకో. చాలామంది దైవజనుడికి మార్కులు వేయటం నేర్చుకుంటారు. దైవజనుడు అలా చెప్పాడు, ఇలా చెప్పాడు, అది చెప్పాడు. ఈ రోజున మరి చాలామంది కామెడీకి హాస్యపు కథలు చెప్తూ ఉంటే నవ్వుకుంటానికి వస్తారు మందిరానికి, ఆత్మీయంగా బలపడడానికి రారు. 4 జోకులు వేస్తే ఆ జోకుల్ని బయట చెప్పుకుంటారు. కానీ ఖరీదైన దేవుని వాక్యం నీ ఇంటి పక్క వాళ్ళతో కూడా, నీ ఇంట్లో వాళ్ళతో కూడా పంచుకో. వస్తావు పోతావు మందిరానికి, ఖరీదైన వాక్యం నీకు వినబడుతున్నప్పుడు వింటావు. జోకులు ఏమన్నా పెట్ట కథలు లాంటివి ఉంటే వాటిని మాత్రం ఇంకొకరికి చెప్తావు, కథగా చెప్తావు, జోకుగా చెప్తావు. కానీ దేవుని వాక్యాన్ని మాత్రం చెప్పవు. ఎవరికైనా వాక్యంలో ఉన్న మర్మాలు చెప్పవు. ఈరోజు వింటున్న సహోదరి సహోదరుడు, మందిరం యొక్క విలువ ఇప్పుడు నువ్వు విన్నాక ఏం చేస్తావు? నచ్చితే సంతోషపడతావు, నచ్చకపోతే తిట్టుకుంటావు. కానీ దేవుని వాక్యంలో ఉన్న మర్మం నువ్వు ఎవరో ఒకరితో పంచుకోవాలి. ఎవరో ఒకరితో, నీ పొరుగు వారితో, నీ ఇంట్లో ఆ క్షణం లేని నీ బంధువులు, నీ ప్రియులతో, నీ రక్త సంబంధికులతో కూడా పంచుకోవాలి. భర్త లేకపోతే భర్త రాగానే భార్య చెప్పాలి, భార్య లేకపోతే భార్య రాగానే భర్త చెప్పాలి. విన్న వాక్యాలకున్న విలువ అలాంటిది. అప్పుడు నీవు దీవింపబడతావు, విన్నవాళ్ళు దీవింపబడతారు. అందుచేత మోషే చెప్పినట్టుగా చిత్తము ప్రభువా అన్న మాట నీకు రావాలి. మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా నీతో మాట్లాడతాడు, నీకు పని చెప్తాడు. నువ్వు పని చేస్తావని, మాట వింటావనే నమ్మకం, మాట వింటావనే నమ్మకంతో దేవుడు నీతో మందిరంలో మాట్లాడతాడు. నువ్వు ఆయన సన్నిధికి వచ్చావంటేనే ఆయన బిడ్డవు. రాలేని వారందరూ సాతాను పిల్లలు, వచ్చిన వారందరూ దేవుని బిడ్డలు. అందుకు దేవుడు నీతో దైవజనుడిని మరుగు చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు డైరెక్ట్గా మోషేతో మాట్లాడాడు. మోషే పేరు పెట్టి పిలిచాడు. మోషే మోషే అని పేరు పెట్టి పిలిచాడు దేవుని బిడ్డలారా. మోషే కూడా చిత్తం ప్రభువా అన్నాడు. కానీ ఎవరయ్యా మాట్లాడుతున్నారు అనే ఆ ఆలోచన అతనికి రాలేదు. ఎందుకంటే అతడు దైవభక్తి గలవాడు. అందుకే దేవుని పర్వతమైన హోరేబు వరకు గొర్రెలను తోలుకుంటూ రాగలిగాడు. దైవభక్తి ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని సన్నిధి ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటారు. చాలామంది విశ్వాసులు పొరుగురు వెళ్ళిన తర్వాత మరి దేవుని మందిరం ఎక్కడుందో వెతుక్కుంటారండి. ఇక్కడ అడుగుతారు, ఇక్కడ ఏదైనా చర్చ్ ఉందా, సన్నిధికి వెళ్ళకపోతే ఈరోజు నాకు మనశ్శాంతి ఉండదు అని భక్తిపరులైన వారు పొరుగురు ఏదైనా కారణం చేత వెళ్తే అడుగుతుంటారు. అదే త్రాగుబోతులు మరి పొలిమేరల్లోంచే మరి ఎక్కడైనా మద్యం దుకాణం ఉందా అని ఎంక్వైరీ చేసుకుంటారు. చూసారా, సాతాను పిల్లలకి దేవుని పిల్లలకి ఎంత తేడా ఉందో. దేవుని పిల్లలైతే మందిరం ఎక్కడ దొరుకుతుందో అని ఎదురు చూస్తూ ఉంటారు. సాతాను పిల్లలైతే సాతాను కార్యక్రమాలు, మరి అంగడి, స్థారా అంగడి, వ్యభిచార గృహాలు ఇలాంటివి వెతుక్కుంటూ ఉంటారు. వేశ్యలను వెతుక్కుంటూ ఉంటారు సాతాను పిల్లలు. దేవుని పిల్లలైతే దేవుని సన్నిధి, దేవుని వాకు వినాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి, ఆశతో ఉంటారండి ఎక్కడికి వెళ్ళినా. అందుకనే ఈ మోషే మిద్యాను అరణ్యంలో ఉన్నటువంటి యాజకుని యొక్క అల్లుడుగా ఉంటూ దేవుని సన్నిధిని వెతుక్కుంటూ దేవుని పర్వతమైన
హోరేబుకు రాగలిగాడు కాబట్టే దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషే మోషే అనే మాట దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులరా. అంచేత మోషే కూడా చిత్తము ప్రభువా అన్నాడంట. ఎంత చక్కని రిప్లై చూడండి దేవుని బిడ్డలారా. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు. చెప్పులు ఎందుకు విడవాలా, అతని చెప్పులు మురికివి అనే భావంతో విడిచిపెట్టమంటారు. నిజానికి అది పొద, అక్కడ చెప్పులు చాలా అవసరం. ఆ పొదలో నడవాలంటే ఆ పొదలో ఉన్నటువంటి ఏమైనా ముళ్ళులు గుచ్చుకోవచ్చు, రాళ్ళు గుచ్చుకోవచ్చు. చెప్పులు విడువుము అనే ఒక మంచి స్వరం దేవుని నుంచి మోషేకు వినపడింది. మోషే ఏమీ తడవ చేయకుండా ఈ రోజున మోషేతో దేవుడు ఎందుకు ఆ పదాన్ని వాడాడంటే, ఈ రోజున ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా దేవుని బిడ్డ చేస్తాడో దేవుని కాపుదల వాళ్ళ మీదకి వస్తుంది. చెప్పులు ఎప్పుడైతే విడువము, ఇది పరిశుద్ధమైన సన్నిధి అన్నాడంటే, అతడు చెప్పులు విడవగానే ఆ పాదాల కింద చెప్పుల బదులు దేవుని చేతులు పెడతాడు అక్కడ. ఎందుకంటే తన బిడ్డ ఆ ముళ్ళు గుచ్చుకోకూడదు, తన బిడ్డకు రాళ్ళు గుచ్చుకోకూడదు. ఇది దేవుని ప్రణాళిక. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును అని ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడైతే నీవు తన భక్తుడుగా ఆయన బిడ్డగా మార్పు చెందుతావో, సాతాను వరల నుంచి విడుదల పొందుకుంటావో, ఆ క్షణమే నీ కాపుదల దేవునిది. నీ పాదాలు తొట్టిల్లకుండా ఆయన కాపాడుతాడు అనే మర్మం మర్చిపోవద్దని ప్రభుపేట మీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా పరిశుద్ధాత్మ పూర్ణులై ఈ వాక్యానికి తగినట్లుగా స్పందించి దేవుని బిడ్డలుగా, దేవుని నమ్మకమైన సాధనాలుగా నిలిచి ఉంటే మోషేకు ఉన్నటువంటి ప్రణాళిక నీ మీద కూడా దేవునికి ఉందని గ్రహించుకొని దీవెన పొందుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా యేసు ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను బాబు. రక్షక, ఈరోజు వెత్తబడిన వాక్యం మోషేతో మాట్లాడిన దేవుడు అని, మాతో ఇప్పుడు మాట్లాడావని, నన్ను మరుగు చేసి మాట్లాడావని వీళ్ళందరూ గ్రహించుకునే కృపనిమ్మని ప్రాధేయపడి వేడుకుంటూ, ప్రియుడా, ఈ వాక్యం విన్న వాళ్ళందరినీ సొంత బిడ్డలుగా మీరు చేర్చుకొని వారి అవసరాలు తీర్చండి, కాపుదల దయచేయండి, వారికి ఏది అవసరమో ఎరిగి సహాయం చేయండి, పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేయండి. ఇట్టి వ్యాధి రోగం బిడ్డలో ఉన్న యేసునామమున స్వస్థత కలుగును గాక. అలాగే అప్పులు ఇబ్బందుల నుంచి విడుదల దయచేసి ఆర్థిక స్థితిని మెరుగుపరచండి. మీరు మనసులో ఉన్న న్యాయమైన ప్రతి కోరికకు విజయం ఇచ్చి దీవెనలు ప్రసాదించుమని జీవం గల యేసునామాన ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకును టీవీ వీక్షితులందరికీ పేరు పేరున తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ఇప్పటి వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. మా యొక్క చిరునామా బ్రదర్ సుందర్రాజు పైడిమల్ల, కేర్ ఆఫ్ శ్రీ సెబ్బేటి లాజర్ గారు, ట్రెజరర్, సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ చర్చ్, గోరక్షన్పేట, రాజమండ్రి 533103. మా యొక్క ఫోన్ నంబర్లు 9848628658. మరి యొక్క నెంబరు 9908990978.